రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీజేపీదేనన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, గత 5 నెలల కాంగ్రెస్ కాలంతో రాష్ట్ర ప్రజలు నీళ్లు, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నీళ్లు, విద్యుత్ లేకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు లక్ష్మణ్. ఇప్పుడు ఆ ఊబిలోకి, నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ, 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి సంకీర్ణం కాకపోతే ఏమొస్తుంది? నేను మొదటి నుంచి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఏదైతే ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు, వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు